కళాశాలల విద్యార్థులతో భారీ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పెహచాన్ కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సీపట్నం పట్టణంలోని వివిధ కళాశాల విద్యార్థులతో భారీ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ అబిడ్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి తిరిగి అబిడ్ సెంటర్కు చేరుకొని మానవహారం నిర్వహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మరియు సామాజికంగా తీవ్ర దుష్పరిణామాలకు కలిగిస్తుందని వివరించారు. యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి విద్య, క్రీడలు మరియు మంచి విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ రోజున ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ వార్తాక ఆధ్వర్యంలో గత 10 రోజులుగా కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడానికి గాను ర్యాలీలు, అట్లాగే మీటింగ్లు, ప్లెడ్జెస్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పారు. అందులో భాగంగా గత 10 రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు లాస్ట్ డే. ఈ రోజున మన అబీద్ జంక్షన్లో మన పట్టణంలో ఉన్న స్టూడెంట్స్తో మన అబీద్ జంక్షన్ నుంచి పాల్ఘాట్ జంక్షన్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి, అలాగే మన అబీద్ జంక్షన్లో మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్కి యాంటీగా స్లోగన్స్ ఇస్తూ అందరికీ కూడా పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ అవేర్నెస్ కల్పించడానికి గాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకి, అలాగే కళాశాల యాజమాన్యానికి, అలాగే విచ్చేసిన పత్రిక ఉంటేనే ఈ డ్రగ్స్ని సంపూర్ణంగా మేము పారద్రోలడానికి అవకాశం ఉంటుంది. దానికి సహకరించమని ప్రతి వాళ్ళకి కూడా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేస్తే మేము దాన్ని వర్కౌట్ చేస్తామని చెప్పేసి తెలుపుతున్నాం. ముఖ్యంగా యువతకి ఏ సందేశం ఇస్తారు? యువతకండి అంటే ఫస్ట్ మేము కాన్సన్ట్రేట్ చేసింది కూడా యువతనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో వీటిలో తర్వాత ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడంలో కూడా యువతే ముందుంటున్నారు. అందుకోసమని వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్స్లో కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నాం. ఈ రోజున మనం జైల్స్లో కూడా చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, అట్లాగే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా వచ్చే ఆదాయానికి బానిసలై తర్వాత ఈ డ్రగ్స్ కూడా బానిసలైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఈ కేసుల్లో ఇరుక్కోవడం, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకోవడం జరుగుతుంది. దానికి గాను ముందు యువతని టార్గెట్ చేసుకుంటూనే మన జిల్లాలో, మన రేంజ్లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
మీరు చూస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేస్తూ యువతని మన వైపు తిప్పుకొని వాళ్ళ ద్వారా కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.